అబ్బా మీకు చెప్పాను కదండి, ఇప్పుడు మనం ఈ వంక దాటాలి. ఇప్పటికే మన కాళ్ళు ఈ పొలం దాటుకొచ్చేప్పటికి గడ్డగడ్డిపోయాయి, చిన్న పెయిన్ రావడం లేదు. బట్ ఇప్పుడు బా 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 కాళ్ళు నేటికి బట్ అక్కడ వాటర్తో పోల్చుకుంటే ఇక్కడ వాటర్ అనేది కొంచెం వేడిగా ఉన్నాయి. బహుశా వాటర్ ఫ్లో అవడం వల్ల అనుకుంటా. సో అక్కడికంటే ఇక్కడ కొంచెం బెటర్గా ఉన్నది. ఇంకా పోవాలి. మనకి ఇప్పటికే మోకాల వరకు వచ్చాయి నీళ్ళు. సో మన పంట పొలాన్ని రక్షించుకోవాలంటే ఒక 10 రోజులు మనకి తప్పదు. ఏం చేద్దాం, ఖచ్చితంగా పోవాలి. ఇక్కడ చూస్తే నాకు తెలిసి మోకాల లోతు వరకు మన కాలు మునిగేటిగా ఉన్నది. సో తప్పదు. బట్ గవర్నమెంట్ రైతులకు ఒక మంచి ఉపయోగపడే పని చేసింది. మాకు రివర్ అదే వంకను క్రాస్ చేసేదానికి ఒక బ్రిడ్జి మాకు కట్టించింది. సో ఫైనల్గా మనం ఈ వంకను దాటి పైకి వచ్చేసాము. రైతులకు ఉపయోగపడే పని ఏ ప్రభుత్వం చేసినా మనం దాన్ని మనం ప్రోత్సహించాలి, మెచ్చుకోవాలి. ఎందుకంటే పక్క పొలాలు పోవాలంటే ఖచ్చితంగా మనం చేసి ఈ వంకను దాటాలి. ఈ వంక మనకు కనీసం ఎంత లేని ఒక 4 to 5 feet ఉంటుంది. సో ఇలాంటి వే బ్రిడ్జ్ చేయడం వల్ల, వే బ్రిడ్జ్ కాదు మామూలు బ్రిడ్జ్ చేయడం వల్ల ప్రజలకు చాలా ఉపయోగం ఉంటుంది. సో ఫైనల్గా మన పొలానికి దగ్గరగా చేరుకున్నాము. దగ్గరగా చేరుకున్నా కూడా ఈ యువతలు ఇంకా ఎక్కువ చలి అనేది తీవ్రత అనేది ఎక్కువగా ఉన్నది. సో ఒకసారి మన సైరన్ మొగ్గిద్దాము. విన్నారా మీరు సౌండ్ ఏ విధంగా వస్తుందో? ఇవి మనకు తిరునాళ్ళలో దొరికినటువంటి బోర్లు. ఇలాంటి బోర్లు కూడా మీరు కానీ చూసింటే ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఓకే, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటా. మరొకసారి మీకోసం